ఈ పెండ్లి కుమారుని వివాహోత్సవములో పరలోకము నుండి దేవుడు తన దూతలతో పరలోకము నుండి మధ్యాకాశములోనికి వచ్చి ఉన్నారు. ఈ రెండవ రాకడలో ఆయన ఎవరిని కలుసుకోబోతున్నారంటే వధువును కలుసుకోబోతూ ఉన్నారు. ఈ వధువును ఇలా పాట పాడుకుంటూ వధువును తీసుకెళ్తూ ఉంటే ఆ వేదిక దగ్గర ఉన్నటువంటి ఆ వరుడైనటువంటి యేసు ప్రభుల వారు లేదా పెండ్లి కుమారుడు కూడా వధువును తీసుకెళ్తున్నప్పుడట వరుడు కూడా లేచి నిలబడతాడట. దేవుడికి మహిమ కలుగును. ఎవరు నిలబడతారండి? వధువు వెళుతున్నప్పుడు అంటే దైవజనులతో వధువును తీసుకెళ్తున్నప్పుడు వరుడు కూడా ఆ వేదిక మీద ఉండి లేచి నిలబడతాడట. నిజముగా వధువును తీసుకెళ్తున్నప్పుడు వరుడు ఎందుకు లెగాలి? వరుడు కొరకే కదా వధువును సిద్ధపరిచారు, తన పక్కనే కదా కూర్చొని పెడతారు. కానీ వధువు అలంకరించబడి ఆత్మ సిద్ధపడగలిగి చక్కగా ఆమె వెళుతూ ఉంటే ఆ వరుడైనటువంటి అంటే కుమారుడు కూడా లేచి నిలబడి ఆమెను సగౌరవముగా తన పక్కకు ఆహ్వానమును పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు దేవుడికి సమర్పించుకున్నట్లయితే వరుడైన యేసు ప్రభువు కూడా వధువు కొరకు ఆయన కూడా లేచి నిలబడి ఆ వధువును ప్రేమతో తన దగ్గరికి చేర్చుకుంటాడట. హల్లెలూయా. ఈ రాకడ పండుగలో ఉన్న మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రాకడ పండుగ మరి వివాహం జరిగేటప్పుడు ఆ పెండ్లి కుమారుడు జత కలిపి ఇద్దరిని లేచి నిలబెట్టి పాద్రి గారు కొన్ని క్రమాలు చెబుతారు. ఏంటండి? కీడు యందును ఆరోగ్యమందును నీవు ఇతరులతో ఈమెను సంరక్షించదవా అంటే అవును నేను సంరక్షించదను అంటారు. ఆమె వధువులు కూడా అడిగినప్పుడు కీడు యందును ఆరోగ్యమందును మరి ఇతరులతో నువ్వు కలిసి ఒకటే ఉంటారని అడిగితే ఆమె కూడా అలా కలిసి ఉంటాం. అలాగే లేమి యందును కలిపి యందును లేమి యందును ఇద్దరు ఒకటై మరి ఈమెను సంరక్షించదు అంటే ఆ వరుడు అంటాడు అవును కలిపి యందును లేమి యందును ఈమెను అన్ని విషయాల్లో నేను సంరక్షించదనని వరుడు ప్రమాణము చేస్తాడు. అలాగే వధువు కూడా కలిపి యందును లేమి యందును ఇతరులతోనే ఉండి ఇతరు బాధల్లోనూ కష్టాల్లోనూ అన్ని విషయాల్లోనూ అతనితో నేను పాలుదారినై ఉండి అతనితో నేను సాంగత్యము చేసేదను, అతనితో కలిసి ఉంటాను అని ఆమె కూడా ప్రమాణము చేస్తాను. హల్లెలూయా. ఇలాగా ఒకరికొకరు కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రమాణము చేయబడుతున్నారు. ఇలాగా ఇద్దరు ఒకటే ఉండి ఆ కుటుంబం కొరకు పాటు పడతారు. ఇది వివాహ ఉత్సవంలో జరిగే ప్రమాణాలు. హల్లెలూయా. అలాగే ఈ వధువు సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే మన మాటల్లో చెప్పలేము కదండి. అందుకనే యేసు ప్రభువు గారు ఈ వధువు సంఘము కొరకు ఆయన కొన్ని విషయాలు మనం చూస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చూడగలిగింది. పాఠముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమే నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా
ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. దేవునికి స్తోత్రం. వరుడుతో ఏంటండి? వరుడుతో నీకు వివాహం అయ్యింది కనుక ఈ వివాహము దేవుని యొక్క రాకడలో ఆయన ప్రధాన బోర శబ్దముతో ఈ బోర ప్రధాన ఆర్భాటముతోను అంటే ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చాను. ఎవరంటే యేసుప్రభువు వారు పరలోకం నుండి వచ్చినప్పుడట ఆర్భాటము జరుగుతుందంట. ఆర్భాటము జరుగుతుందంటే ఎక్కడ? పరలోకములో, ఆకాశములో. ఏంటంటే అప్పుడు ఆయన వస్తుంటే ప్రధాన దూత శబ్దము, దేవుని బోర పరలోకము నుండి ప్రభు దిగి వచ్చేటప్పుడు గొప్ప సందడి, గొప్ప కనుల విందు. మరి దేవుడు దిగి వస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు నుండి క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేచెదరు, మొదట లేపబడతారట. దేవుని బిడ్డలు అంటే చనిపోయిన వారు చూడండి, కొందరు ప్రభుతో ప్రదానం చేయబడినంటే రక్షణ పొందుకోవడం, బాప్తిస్మము. హల్లెలూయా. ఏంటంటే చూడండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుందంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని వారు తెలియపరచుకోవాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు దాకా ఉన్నాడంటే సదాకాలము మీతో కూడానే ఉన్నానని. దేవుడు ఎవరితో ఉన్నాడు? నీతో, నాతో, మనందరితోటి ఉన్నాడు. అందుకే దేవుడి యొక్క శిష్యులను ఏంటి అధికారం ఇచ్చి సర్వలోకమునకు వెళ్ళండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వారన్నిటినీ గైకొని ఏంటంటే ప్రార్థన చేసే వారందరికీ యేసు నామములో బాప్తిస్మమును. మరి అలాగే యేసు ప్రభువుల వారు కూడా యోహాను భక్తుని చేత బాప్తిస్మం పొందుకున్నారు. అవునా కదా? బాప్తిస్మం పొందుకున్నారు కదా అంటే ఆయన బాప్తిస్మం పొందుకొని ఒంటి మీదకి వచ్చినప్పుడట ఆకాశమును నడిమికి చిరిగిపోయిందండి. దేవుడికి స్తోత్రం. తెరవబడి, చిరిగిపోవడం అంటే తెరవబడడం. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరము చెప్పగా పెట్టింది అన్నాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నా. హల్లెలూయా. ఈ రోజున మన దేవుడు యేసు ప్రభువు యొక్క నామములో ఏ బిడ్డ అయితే బాప్తిస్మం పొందుకుందో ఆ బిడ్డ జీవితము, ఆ బిడ్డ యొక్క ఆత్మీయత, ఆ బిడ్డ యొక్క ప్రార్థన జీవితము ఎలా ఉండాలంట? అదిగో యేసు ప్రభు బాప్తిస్మం పొందుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము నడిమికి ఏమైంది? అంటే తెరవబడింది. ఏంటండి? చినిగింది. అనగా అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరము, తండ్రైన దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసము, నీ ప్రార్థనా జీవితము దేవుడు చూసేవారుగా అలా ఉంటేనే నీవు వరుడైన యేసు ప్రభువుల వారు నిన్ను వివాహం చేసుకుంటే ఆయన నీతో ఉంటాడు. కనుక ఇలాగా ఆర్భాటముతో చనిపోయిన చూడండి చాలా మంది అన్యులు కూడా బాప్తిస్మము పొందుకుంటారు. అన్యులు కూడా బాప్తిస్మము తీసుకుంటారు. మరి కొన్ని గ్రామాల్లో చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొందరేమో పొయ్యి తీసి బాబులో అది పెడతారు, బాక్సులు పెట్టి పెడతారు. కొందరిని చెతికి వచ్చి అంటే మంట పెడతారు, అంటే కాల్చుతారు. కొందరిని
కొందరైతే ఏదో మనస్తాపంతో సముద్రంలో పడేవాడు, గోదావరిలో పడేవాడు, గురేసుకునేవాడు, యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఉన్నారా లేదా అండి? కానీ దేవుడు రాకడ వచ్చినప్పుడు బూడిదైపోయినటువంటి బూడిదను కూడా దేవుడు ఏం చేస్తాడట? మహిమగా మార్చి లేపుతాడట. దేవుడి స్తోత్రం. ఏమండి, మేమైతే యేసు నామములో రక్షణ పొందుకొని చక్కగా చనిపోతే మమ్మల్ని బాక్సులో పెట్టి పట్టుకెళ్ళి సమాధి చేస్తారు. అప్పుడు కనీసం మా ఆత్మలకి ఆ వెముకలైన ఉంటాయి. మరి మా సాక్ష దేవుడికి, ఆ ప్రభుల వారికి సాక్షాత్తుగా అవి దొరుకుతాయి. మరి కాల్ చేసిన వాళ్ళు ఎముకలు ఎలా దొరుకుతాయి? వాడి శరీరం మట్టి కదా, మట్టి అయిపోతుంది కదా, ఆ వెముకలు కాలిపోయి బూడిదైపోయినాయి కదా, అది కూడా మట్టునే కలిసిపోయింది కదా, ఎక్కడ ఏముంటాయి అని అన్నప్పుడు దేవుడు ప్రకటన గ్రంథంలో తీయదు గాని ఒక చోట ఒక మాట అంటారు. ఏమనంటే సముద్రంలో పడిపోయినట్ట సముద్రం అప్పగిస్తుందట. సముద్రంలో పడిపోయిన వారిని, సముద్రంలో చనిపోయిన వారిని, ఇదిగో పలానా వ్యక్తి పలానా రోజున పలానా సమయాన్న ఇందులో పడి నాలో సముద్రంలో పడి చనిపోయాడు, ఇతని యొక్క అస్తకలను ఇవ్వగాని ప్రభువుకి అప్పగిస్తాయట. ఏంటండి? ఉరి వేసుకున్నవాడు ఉరి ఆ చెట్టు, ఆ దూలము, ప్యానం ఉంటుంది కదా, ఆ చనిపోయినప్పుడు అది కూడా అప్పగిస్తుందట. ఏంటండి? ఊరిలో పడిపోయిన వారు నువ్వు అప్పగిస్తుందట. ఇవన్నీ నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాక్యంలో ఉంది, నేను తర్వాత చూస్తాను. కానీ నాకు ఒక దర్శనం చూపించున్నప్పుడు, నన్ను దేవుడు తీసుకొస్తున్నప్పుడు కొన్ని యుగ సమర్పమైన దేవతలు, దయ్యాలు నన్ను ఆజ్ఞను బట్టి ఆపేయాలని నన్ను నాతో వెంబడిస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించారు. ఏంటండి? కొన్ని సమాధుల నుంచి లేచి అయ్యా నన్ను వెంబడిస్తున్నారు. నేనేమో పాస్టర్ గారి కోసం చూస్తున్నాను, నువ్వు రా అంటున్నాను. ఈవిడ ఒకటి వెనకైపోతుంది. ఏంటండి? నేను ఎదురుకెళ్తున్నాను. ఇలాగా ఒక నుయ్య ఉంది, ఆ నుయ్య నీళ్ళన్నీ పైకి వచ్చేసింది. ఏంటండి? పైకి వచ్చేస్తే నేను చెయ్యలో పెట్టినప్పటికీ అది గచ్చులా ఉంది, ఈ టైల్స్ లాగా ఉంది. ఇలా పెట్టినప్పటికీ ఆ రాళ్ళు, పుల్ల ముక్కలు, కర్రలు అన్నీ ఇవన్నీ చక్కగా తుడితే పోయినట్టుగా పోతున్నాయి. అందులో నుండి కొన్ని శవాలు కూడా ఇదిగో ఇలా చనిపోయారని నువ్వు అప్పగిస్తుందట. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు వాక్యంలో చెబుతుంది ఏంటంటే ఆయన రాకడలో మనందరం కూడా లేపబడే మనసులో ఉన్నాం. మేలు చేసిన వారు మేలు పునరుద్ధరణము, కీడు చేసిన వారు కీడు పునరుద్ధరణానికి అప్పగించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాకడ పండుగ దేనికి సూచన? దేనికి అంటే నీ విశ్వాసానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, ఆ ప్రభుతో నీకు జరిగినటువంటి ఆ పరిశుద్ధమైన క్రమాన్ని కొనసాగించుకోవడానికి ఇది ఒక కొలమానంగా నువ్వు తీసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము మనము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. రాకడంటే అంటారు, అలాగే చెప్తారు మాస్టర్లు. ఏంటండి? అలాగే చెప్తారు, ఇంకా సమయం ఉంది, వెళదాములే, విందాములే, మారదాములే అని కొందరు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు, ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఆ ప్రభువును నువ్వు కలుసుకున్నప్పుడు అప్పుడు నీవు రొమ్మ కొట్టుకుంటావట. ఎందుకంటే నీ క్రియలు నిన్ను అంధకారములోనికి, ఏంటండి నరకములోనికి నడిపించున్నప్పుడు ఏం చేయాలో తోచదు. ఏ శరీరాన్ని ఆధారం చేసుకుని పాపం చేసావో, అన్యాయం చేసావో, అక్రమం చేసావో అది నీతో రాకడో రాదు. వస్తుందా? రాకడో వస్తుందా? అది రాదు. ఆత్మ ఏమవుతుంది? దేవుని దగ్గర ఏం చేయాలో తోచదు. అందుకే
రాకడలో గుర్తులు చెప్తున్నాడు ప్రభు. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చూస్తే వారితో ఎట్లనను, ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుతురు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోతురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకు జనమును, రాజ్యం మీదకు రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము. అప్పుడు జనుల మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జన్మల చేత దేశించబడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు వారు 12 మంది శిష్యులతో దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మర్మం ఏంటండి? ఎందుకంటే వారు అడుగుతున్నారు, ఏంటండి ఈ యుగ సమాప్తికి, ఈ రాకడకు సూచనలు ఏంటయ్యా అని యేసు ప్రభువు వారిని వారు అడిగారు, శిష్యులు అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట, చక్కని మాట ఏం చెప్పాడు? అప్పుడు మనుషు కుమారుడు చూసిన ఆకాశం ముందు కనబడదు. అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘరుడే వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారట. రొమ్మే కొట్టుకుంటారట. ఇందులో ఆయన మరి ఈ రాకడ పండుగను ఉద్దేశించి మరి నేను చెప్పినప్పుడు, అమ్మా అందరూ సంపస్తులకు మీ కుటుంబాల్లో పిండి వంటలు వండాలి. ఏమండాలి? పిండి వంటలు వండాలి. మీరందరూ మీ కుటుంబాల్లో ఈ విందు జరగాలి. మీరు ఇలా చేయటము మీ కుటుంబాలకు ఆశీర్వాదం. మీరు విందు వండుతుంటే ఈ చూసే వారికి హనుమింపు కావాలి, ఆశ్చర్యము కావాలి. ఎందుకంటే ఏంటి, ఎందుకు వండుతున్నారు విందు? పప్పులు ఎందుకు? పప్పులు మన తెప్పలు ఏంటంటే భూమి మీద మనుషులకున్న తెప్పలు. ఈ పప్పులు ఏంటి అంటే మనం శ్రమ, మన బాధలు, మన కష్టాలు, మన పాపం నుంచి విడిపించే దేవుడికి ఆయన కొరకు మనము శ్రమపడి ఏదో ఈ విద్య చేస్తాము అని ప్రభువుకి సమర్పణ. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలుసు మీరందరూ క్రైస్తవులు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారే. రేపు సంక్రాంతి వస్తే అరుసులు వండేసేస్తారు, ఏంటంటే పిండి వండేస్తారు. ఏ పంటలు వస్తాయి కదా, ఏ పంటగా బాగున్నారు అన్నీ వండేస్తారు, తినేస్తారు. చేయొచ్చు అలాగే చేయకూడదు. ఎందుకంటే మనము ఎన్నో ఒకప్పుడు చేసినవే కదా, ఏంటండి ఇవన్నీ కూడా ఒకప్పుడు చేసినవే. మనము దేవుడికి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాం, ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాం. మన దేవుడికి మనం చేసుకోవడానికి ఒక సమయము. ఈ సమయంలో మనం దేవుడికి మనం చేయవలసిన విధంగా ఈ పండుగకి నువ్వు ఎంత చేస్తావో, ఏం చేస్తావు చేయి సంతోషంగా. ఎన్ని వంటలు వండుతావో. ఎందుకంటే రాకడ, ఈ రాకడ అంటే అర్థం ఏంటి? రాకడ అంటే అంతం ఎండ వస్తుందా? వాక్యం చెప్తున్న అంతము లేదు. హల్లెలూయా. అంతము లేదు. కానీ అంతం ఎవరికంటే వయస్సు ఏంటంటే దేవుని పిలుపు ఏంటంటే మనకి ఒక్కొక్కరిని ఆయా సమయం వచ్చినప్పుడు దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోవాలా వచ్చారు. కానీ కొన్ని సమాచారాలు చెప్తున్నాడు దేవుడు. ఏంటి సమాచారాలు అంటే, అందుకని అక్కడ చూసంట సకల గోత్రముల వారు కూడా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారంటే ఈ ప్రభువుని రాకడలో చూసినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు
ఆయన అక్కడ ఆర్భాటముతో ప్రధానతో శబ్దముతో దేవుని బోరంతో ఆ జరుగుతున్నటువంటి ఆ కన్నుల విందులో ఆ యొక్క దేవుని మహిమలో చూసినప్పుడేట ఇక్కడ దేవుడిని అంటే యేసు ప్రభుని తప్పు చేసి చూసే వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో ఎంత తప్పు చేసామరా మనము, ఎంత పొరపాటు చేసామని రొమ్ము కొట్టుకుని రోజు ఒక రోజు రాబోతుంది. ఎందుకని దేవుడి మాట చెప్తున్నాడు? ఎందుకని అంటే ఆయన ఇక్కడ యేసు ప్రభు అంటే చాలా చునుకునగా చూస్తారు. ఇందాక సంపద గారు యోగేశ్వర గారు మాట చెప్పారు, అమ్మా బాబు మన సౌండ్ సిస్టమ్ ప్రాబ్లంగా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎవరైనా స్పాన్సర్లు ఎవరైనా చేసి దేవుడికి ఇవ్వాలన్న వారిని ఆసక్తి ఉంటే వచ్చిన ఈ విషయాన్ని తెలియపరచండి అని నేను వాళ్ళకి చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఒక ఆయన ఉన్నారండి అయ్యగారు, కానీ దేవుడు యేసు ప్రభు పేరు చెప్తే ఏమీ ఎవరైనా ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే లక్షల రూపాయలు ఇస్తాడండి, అయితే లక్షల రూపాయలు ఇస్తాడండి. యేసు ప్రభు పేరు చెప్తే ఏమీ ఇవ్వడండి. నేను అన్నాను, ఒక రోజు రాబోతుంది ఏ నోటుతో అయితే ఇవ్వనన్నాడో, ఏ నోటుతో అయితే దేవుడు తీర్చిచ్చాడో అదే నోటుతో ఎక్కడ మంత్రాలు కడతారన్న తను ఎదుగుతూ వెళ్ళేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు రాబోతుంది. దేవుడు మహిమ, దేవుడు నామం దూషించిన వారు, దేవుడు అభాషించిన వారు ఏంటంటే చరిత్రలో లేరు, చరిత్రలో కలిసిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మారితే ధన్యులు అవుతారు, మారకపోతే పరిస్థితులే వేరు. మన దేవుడు అంత శక్తిమంతుడు. యేసు నామములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు వాక్యంలో చెప్తున్నమాట, దేవుడు వాక్యంలో అంటున్నమాట, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తును అంటే ఏం చెప్తారట, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపుచ్చగలరు. మరి మీరు యుద్ధముల గురించి, యుద్ధ సింహాసనముల గురించి వినబోదురు. మీరు కలవరు పడకుండా చూచుకోనండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రా. మీరు మాట తెలుసా అండి, హైదరాబాద్ లో ఒక ఆమె నేనే యేసుని అంటుంది. ఏంటండి అంత చెన్నలో మహిమాన్ని అంత వచ్చేది కదా సెల్ఫోన్లోకి, నేను యేసుని అంటుంది. ఆమెకి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. అబద్ధ బతుకులు అంటే అది వీళ్ళే, అబద్ధ బతుకులు అంటే ఎవరన్నా వీళ్ళే. యేసు ప్రభు శిలువ మరణమును జయించి సమాధిని జయించి పునరుద్ధరణ లేచి అది ఎలాగెళ్ళాడు? సమాధి దగ్గర చూసినప్పుడు ఏమున్నాయి? అస్థికులు ఉన్నాయా? లేవు. అది అస్థికులు లేవు, ఆయన వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. ఆయన వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? ఈ భౌతిక శరీరముతోనే ఆయన ఆయన మహిమ పొందుకొని ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. దేవుడి స్తోత్రం. ఆయన మహిమ శరీరం. మరి మనము కూడా ఆయన శరీరం, మనము కూడా పరలోకానికి యేసు ప్రభు వారు ఉన్న చోటికి మనము వెళ్తామని వాక్యం చెబుతోంది. మరి మనం వెళ్ళాలండి, వెళ్ళగలమా? మనం ఇప్పుడు నేను ఉన్నానండి, నేను సపోజ్ ఒక 76-77 కేసులు ఉన్నాను. ఈ 77 కేసులు వెయిట్ మరి నేను పైకి ఎక్కగలను అండి? సరిగా అది ఆ ప్రభుకే సాధ్యము. ఏంటండి ఆ నమ్మ ఎప్పుడు వస్తున్నాడు? ఏంటి రెండవ రాకడలో మధ్యాకాశములోకి నేను వచ్చి 7 ఏళ్ల విందు, ఏంటండి 7 ఏళ్ల ఇందులోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు ప్రభు. మరి మధ్యలో వస్తానని చెప్పలేదు ఆయన. చెప్పాడా? నేను మధ్యలో వస్తానన్నాడా? లేదు. కానీ హైదరాబాద్ లో ఒక ఆమె అంటుంది, నేనే క్రీస్తుని అంటుందని. అంటది, ఎంతవరకు సహించంటారా మిమ్మల్ని, మీ పాపాలని ఎంతవరకు సహించంటారా మిమ్మల్ని, మీ పాపాలని? భూమి మీద నేను భరించలేకపోతున్నాను.
కోసం పరిత్యాగం చేశారంట. దేవుడు అన్నాడు ఆ మాట. హల్లెలూయా. ఆయన పాపుల్ని ఒరే మీరు ఏంటి పాపం చేస్తారు అన్నాడా? వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని ఏంటండి యూదులు తరుముకొచ్చినప్పుడు ఎందుకు తరుముకొచ్చారు? యేసును శోధించడానికే, యేసు ప్రభుని శోధించడానికే ఆమె ప్రతి ఓడి చేతులు రాయి ఉందండి. కొడితే వాళ్ళు వ్యభిచారంలో ఎక్కడో ఆ సందులోనో లేదా పొద్దులోనో లేదా చెట్టు కింద దొరికినప్పుడే కొట్టేయాలి కదా, అవునా కదా? ఎక్కడ పాపస్థలంలో ఎక్కడ దొరికారు? ఆయన కొట్టి చంపేయచ్చు. చంపారు లేదు. వాళ్ళు ఏం చేశారు? మీరు పరిగెట్టండి మేము వెనకాల వస్తాం, మీరు పరిగెట్టండి నీ వెనకాల వస్తామని అన్నట్టుగా పరిగెట్టుకు వచ్చారు. వచ్చి యేసుని అడుగుతారు, ఇదిగో యేసు మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తూ పట్టుబడితే రాడుతో కొట్టి చంపేయవచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి నేను క్రీస్తును, నేను దైవ కుమారుణ్ణి, నేను పరలోకం నుండి తండ్రి పొందగా వచ్చాను అంటున్నా కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే వీళ్ళు వ్యభిచారం చేస్తూ పట్టుబడినప్పుడు చంపేయడం ధర్మమే. హల్లెలూయా. అది ధర్మమే. అయితే అయితే మొదట ఎవడు పాపము చేయలేదో, ఎవడు నీతిమంతుడో, ఎవడు పాపం చేయలేదో వాడు మొదటి రాయి వేయండి అని ఎవరైతే అడిగాడో వాడి పేరు రాసి వాడి పాపాలని కింద రాశాడు. పలానా టైంలో పలానా మనసుతో పలానా పాపం, పలానా చోట పలానా పరిస్థితిలో మీ పాపం, పలానా చోట పలానా అక్రమం అని ప్రతి మనిషి పేరు భూమి మీద రాసేసాడు. ఆ పేరు దాని కింద చరిత్ర, వాడు పాపం చరిత్ర అన్ని రాసినప్పుడు చూసి ఎవడు మట్టుకాడే తెచ్చిన రాయ పడేసి అందరూ పోయారు. అప్పుడు ఆమె వణుకుతూ భయముతో నిలబడింది. అమ్మా, ఎవరైనా నీ మీద రాయి వేశారా? ఎవరైనా నిన్ను కొట్టారా అని అడిగారు. లేదు ప్రభు, నేను కూడా ఏమీ అనలేదు. నేను నేనేమి చేయను, నేను కూడా నేనేమి చేయను కనుక ఇక మీద నువ్వు పాపము చేయకు అన్నాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ చేతిలో ఉన్న రాయిలు పడేసి ఏంటంటే ఆమె కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె కూడా ఆ తర్వాత ప్రభువుని వెంబడించింది. అంటే దేవుడు యేసు ప్రభువుల వారే ఇక్కడ ఎవరికి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే దేవుడు అంటాడు, నీ కంట్లో దూలాన్ని నెట్టుకొని ఎదుటి వారి కంట్లో నడుచుని ఎంచుకో, చూపించుకో. దేవుడి స్తోత్రం. అది మంచిది కాదు. ఇలాగ ప్రభువుల వారు చెప్తూ ఉన్నారండి. అందుకే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో రాజా ఏమి మోసంతో కొన్ని మాటలు మీరు నమ్మకండి. పలువురు మోసపోతున్నారు. ఇక్కడ దేవుడు వాక్యము కంటే ఏంటండి, ఇదిగో బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం, ఇందులో మాటలు చెప్పారు. ఎవడు మాట్లాడి, నేను మాట్లాడిన కోడు మాట్లాడినా వాక్యములు మాట్లాడారు. కానీ కొందరు వాక్యములు మాట్లాడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఇదిగో నీకు ఇలా, నువ్వు ఇలా చేయని నోటి మాటలకు ఆధారం చేసుకుని దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు. దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, జనమ మీదకు జనమును, రాజ్యం మీదకు రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం. రాకడలో జరగవలసినటువంటి క్రమం. అందుకో చూడండి, ఇశ్రాయేలు, ఆమాసు, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఇరాను, ఆయా ప్రాంతాల్లో ఎంతో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా ఇరాను, రష్యా, యుక్రెయిన్ యుద్ధం. మరి ఈ యుద్ధాలు ఇలా జరుగుతూ ఉంటే ప్రపంచ దేశాలైన శాంతి సమాధానం ఉంటాయా? మన మీదకేమో పాకిస్తాన్ కాల్ అవుతుంది, మరి పక్కన చూస్తే చైనా, ఏంటండి ఇంకోటి. అంటే దేశం మీద దేశం, రాజ్యం మీద రాజ్యం, మనిషి మీద మనిషి ఏంటంటే లేచి ఏం చేస్తాడు? చంపేయడం. ఇప్పుడు ఇజ్రాయేలు, ఆమాసు ఆ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధం
ఒక న్యూస్ విన్నప్పుడు రాత్రి ఇదిగో 200 మంది మామూలు పౌరులు ఏంటంటే మామూలు జనం చచ్చిపోయారు. లేచినటువంటి ఆ యుద్ధానికి కొంతమంది అమాయకులు బలైపోతున్నారు. ఏంటండి మరి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఇంకా రాజ్యం మీదకు రాజ్యం, భూకంపాలు, కరువులు, తుఫానులు, జలప్రళయాలు, ఎంతమంది పోయారు, అంతమంది పోయారు. ఇవన్నీ అంతం, పాపమంతమైపోతాయి. అది రాగంలో దేవుడికి ఎవరైతే లోపడరు వాళ్ళందరూ తుడిచిపెట్టి వేయబడతారు. నోవాహు కాలంలో జలప్రళయంతో అప్పుడు తరములో వారు దేవుడు మాట వినకపోతే జలము మింగేసింది. ఇప్పుడు నువ్వు దేవుడి మాట వినకపోతే, దేవుడి వాక్యాన్ని లోపడకపోతే నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎప్పుడు ఏముంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కనుక దేవుని వాక్యమునకు నిన్ను నువ్వు అప్పగించుకుని దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగించినప్పుడు దేవుడు నిన్ను తప్పక దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు ఎప్పుడు కూడా దేవుని విషయంలోనూ కలవరము చెందుతాడు దేవుడి వాక్యంలో. ఇక చూడండి 24వ అధ్యాయము 17వ వచనం చదివితే, మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవడం చలికాలం ముందు నేను విశ్రాంతి దినమైందో నేను చలికాలం ముందే నేను విశ్రాంతి దిన ముందు నేను సంభవింపకుండా ఉన్నని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఎప్పుడును కలగబోదు. దేవుడికి మహిమ కలుగును. ఏంటండి దేవుడు వాక్యంలో అంటున్నాడు, ఎక్కడెక్కడ మిద్ది మీద ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడట, మిద్ది మీద ఉండేవాడట. తన ఇంట్లోనికి ఏదైనా తీసుకుపోవడానికి వెళ్దామని దిగకూడదు. ఏంటండి పొలములో ఉండేవాడు బట్టలు తెచ్చుకుందామని రాకూడదట. ఏంటండి రాగలేదు. ఒక విషయం చెప్పిన, సొదొమ పట్టణంలో ఏంటండి సొదొమ పట్టణంలో లోతు కుటుంబం దేవుని దూత చేత హెచ్చరించబడి బయటికి వెళ్ళమన్నప్పుడు లోతు తన బిడ్డలను, తన భార్యని, అల్లుడు కూడా అల్లుడు రాలేదు, పిల్లలు వచ్చారు, కొడుకులు వచ్చారు. వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. అవునా, వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. వీళ్ళు వెళ్తున్నారు. లోతు భార్య వెళ్ళి ఆమెకి ఏ ఆలోచన వచ్చిందో మనసులో, అమ్మా ఆమెకి ఏ ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ దేవుడు దూతలకి వెనక్కి తిరిగి చూడొద్దన్నారు. ఈమె ఎల్లెళ్ళు లెక్కలేక వెనక్కి తిరిగి చూస్తుందంట. ఏంటి మధ్యలేక ఏంటి ఇలా పోవటం ఏంటి, నేనంతా కట్టుకున్న ఇల్లు, నేనంతా శుభ్రం చేసుకున్నవన్నీ, నేను సమకూర్చుకున్నవన్నీ వదిలి ఇలా పోతాం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏంటిదని వెనక్కి తిరిగి ఇలా చూసిందంట. చూడగానే ఏమైపోయింది, ఉప్పు సగం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే దేవుడు మిద్ది మీద ఉన్నవాడు చెత్తకు దిగి ఇంట్లోకి రాకూడదు. పొలంలో ఉన్నవాడు ఏదో బట్టలు తెచ్చుకుందామని వెనక్కి రాకూడదు. కొత్త ఏముంటది, ఏమీ ఉండదుగా, మరి జీవితం వెళ్ళిపోతుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ, ఇంటి శ్రమలు ఎప్పుడూ రాలేదు. అందుకే నువ్వు దేవుడి ఎడల నీకున్నటువంటి విశ్వాసమును బట్టి, దేవుడి యొక్క ఉగ్రత, దేవుడి యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఆయన మాట నుండి లోబడి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశం ముందు కనబడును. మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్మ కొట్టుకొనుదురు. దేవుడికి స్తోత్రం.
ఆయన మేఘాహూరుడై తన మహిమతో తన దూతలతో పరలోకము నుండి భూలోకం వచ్చినప్పుడట ఆ యేసు ప్రభువును చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఇక్కడ దేవుడు వాక్యాన్ని బట్టి ఆదివారం విశ్రామ దినము దేవుడి సన్నిధిని పరిశుద్ధంగా నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భార్య నువ్వు వర్ధిల్లాలంటే దేవుడి సన్నిధిలో నడవని చెప్తే కొందరు ఇదిగో సమయం, అదిగో సమయం అని, ఇదిగో మా పనులు, ఇదిగో మా పనులు అని, మా ఖాళీ లేదని దేవుడి సన్నిధికి నిర్లక్ష్యము చేస్తూ, దేవుడి వాక్యానికి నిర్లక్ష్యముగా చేస్తూ వాళ్ళ సుఖ భోగాలకు వాళ్ళ యొక్క కార్యాలకు తిరుగుతున్నారు తప్ప దేవుడి మహిమకు దేవుడికి వారి జీవితాన్ని అప్పగించలేకపోతున్నారు. అందుకే దేవుడి వాక్యంలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. 24:37 త్వరగా చదివి, నోవాహు దినములు ఎలా ఉండను, మనుషు కుమారుని రాకడను అలాగే ఉండను. జలప్రలయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చుట్టి జలప్రలయం వచ్చి అందరినీ పట్టుకుని పోయే వరకు ఎలుగుగా పోయి అలాగనే మనుషు కుమారుని రాకడా ఉండను. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు చెడగలుగుతుందరు, ఒకదే తీసుకుని పోబడను, ఒకదే విడిచిపెట్టబడను. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి అప్పుడు మెలకువగా ఉండి తన ఇంటికి అన్నము వేయనీయడని మీరు ఎరుగుదరు. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండడు. దేవుడికి మహిమ. సిద్ధము దేవుడిలో ఉన్న నీకు ఆత్మీయ భక్తి, సిద్ధముగా ఉండు. దేవుడి వరకు ఏమి చేయడానికి సరే వెనుకకుండా ఆ ప్రభుని హృదయంలోని ప్రదర్శించుకొని దేవుడితో నువ్వు నడిచిన ఎడలా ఈ భూలోకములోను పరలోకములోను నీ పరిశుద్ధమైన దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అందుకని దేవుని వాక్యములు నోవాహు దినములు అంటే నోవాహు వాడు సిద్ధపరుస్తున్నప్పుడు ఆ నోవాహు తరపులో ఉన్న ప్రజలందరూ కూడా తాత ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నోవాహు అంటాడు, ఒరే బాబు, ఇదిగో దేవుడు నాకు ప్రత్యక్షమై ఇదిగో జలప్రలయం రాబోతుందంట. ఈ భూమి మీద మానవులు వారి పాపములు, వాళ్ళ దోషాలు భరించలేనివంట అండి. కాబట్టి దేవుడు జలప్రలయం రప్పిస్తుడట. వాడు సిద్ధపరచమన్నాడు. ఇదిగో వాడు సిద్ధపరుస్తున్నాను అన్నప్పుడు ఇన్ని వాడందరూ అన్నమాట, తాతకి చేతత్వం ఎక్కువైపోయింది, వయసు పెరిగిపోతే చేతత్వం ఎక్కువైపోయింది, వాడట వీడితామంట ఈ మొహమంట అని నోవాహును ధ్యానం చేశారు, నోవాహును అపహాసం చేశారు. ఎవరో నమ్మలేదు. కానీ ఒక రోజు రాబోయింది, వాడు సిద్ధపడింది. ఆ వాడలోనికి దేవుడు ఆజ్ఞించినప్పుడు ప్రతి పక్షులోను, ప్రతి పురుగులోను, ప్రతి క్రూర జంతువులోను, ప్రతి ప్రాణి రెండేసి వచ్చి ఆ వాడలోనికి ప్రవేశం. నోవాహు కుటుంబం, నోవాహు జనమండలి కుటుంబం అందులో ప్రవేశించారు. ఇదిగో మరి ఆకాశము తూములు తెరవబడ్డాయి, భూమి తూములు తెరవబడ్డాయి. మహా ప్రచండమైన వర్షం 40 దినములు కురిసినప్పుడు సమస్తము కూడా కొట్టుకుపోయారు. అప్పుడు వచ్చారు, తాతయ్య నీ మాట వినలేదు, తలుపు తీ అంటే దేవుడే ఆ తలుపుని మూసేసాడట. హల్లెలూయా. చూడండి, ఆ మాట చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆదికాండము 6వ అధ్యాయము 11-12 చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను, భూలోకము బలత్కారముతో నిండి ఉండను. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకుని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక
దర్శనము చేయుదును. బలాత్కారము భూమి దేనికంట భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. భూమి చెడిపోయింది. భూమి మీద ఉన్న మానవుడు చెడిపోయారు. కాబట్టి నోవాహు నిందారహితుడిగా, నోవాహు దేవుని భయముతో భక్తితో ఉన్నాడు కనుక నోవాహును దేవుడు వాడను సిద్ధపరిచాడు. నోవాహును వాడలోకి సిద్ధపరిచాడు. మరి చూడండి అమ్మ, పెద్ద జీవి చిన్న జీవి తినేస్తుంది. పెద్ద జీవి చిన్న జీవి తినేస్తుంది. చిన్న జీవి కోసం తినేస్తుంది. మరి అందులో ప్రవేశించే సేవలు వెళ్ళాయి, ఆకాశ పక్షులు వెళ్ళాయి, చిన్న సేవ వెళ్ళింది, క్రూర గృహం వెళ్ళింది, పశువులు వెళ్ళాయి. అన్ని ఒకే గదిలో ఉన్నాయి, ఒకే వాళ్ళలో ఉన్నాయి. కానీ అవన్నీ స్నేహపూర్వకంగా ఉన్నాయి. అవి అక్కడ ఏ ప్రాణహత్యమును జరగలేదు. దేవుని పిల్లరా, దేవుని యొక్క సారూప్యములోనికి ఆ రక్షణలోనికి వచ్చినప్పుడు మనందరం కూడా దేవుని ఆత్మను కలిగి సమయం అయిపోతుంది. మరి రెండు మాటగా చెప్తాను. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయంలో పరలోక రాజ్యము దీవుడిని పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోయి. హల్లెలూయా. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి మారిన కన్యకలు. మరి బుద్ధి కలిగిన కన్యకలు సమయాన్ని వెతుకుతున్నారు, దేవుణ్ణి వెతుకుతున్నారు. మరి బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలను తన ఆర్పాడంతో వెలిగించేసి ఆ ప్రభు వచ్చేటప్పటికి ఆర్పేసుకున్నారు, దివిటీల్ని ఆర్పేసుకున్నారు. మరి బుద్ధి కలిగిన కన్యకలు చూస్తే 8వ వచనం చూస్తే అంటాడు, బుద్ధి లేని కన్యకలు మా దివిటీలో ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధి కలిగిన కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎందుకు పోయి కొనుక్కొనని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడిన వారందరితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయేది. అందరూ తలుపు వేయబడిన. ఆ తరువాత తగ్గిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అడగగా అతడు మిమ్మల్ని ఏడుగులని చెప్పగా చెప్పుతున్నాను, ఆ దినవంతులను ఆ గడియలను మీకు తెలియదు కనుక ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలి. అబ్బా బుద్ధి లేని కన్యకలు వాళ్ళు దిండులు ఆరిపేసుకుని అప్పుడు వచ్చాడు ఉన్నారు. అమ్మా అమ్మమ్మ కూడా మా దిండులో మీరు కొంచెం వేయండి. ఆ ప్రభు వచ్చేటప్పటికి బుద్ధి కలిగిన కన్యకలు ఆ దిండులు వెలుగుతున్నటువంటి కన్యకలను ఆయన ప్రేమతో ఆయన పెండ్లిలోనికి ఆ పెండ్లిశాలలోనికి ఆ పెండ్లి గదిలోనికి తీసుకుపోయాడు. ఈ తగ్గిన 5 కన్యకలు అంటున్నారు, మాకు నూనె అమ్మివాడు ఎదురుపో. అమ్మివాడు ఎవరు? దేవుని సేవకుడు. నువ్వు ఈ లోకంలో దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని వెతుకున్నప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి దేవుడితో నువ్వు ఎలా నడవాలో ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది. పాపము, అన్యాయము, అక్రమం నేను లోకములో వెలివేసేదిగా ఉంది. దేవుడా, మన భక్తిని మన విశ్వాసాన్ని కాపాడుకుని పరలోక అంతస్తుగా కనుక అది మేఘారుడే అది వస్తున్నాడు. 1000 ఏళ్ళు విందులో మన పాలువారిపై ఉంటాం కనుక ఆయన ప్రధాన పౌర శబ్దము ఊదినప్పుడు అందరూ ఎంత పెడతాం. ఆ పరిస్థితిని వరుసలో మనం అందరం ఉండాలి. దేవుడి మాటలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.